ఈ మధ్య కాలంలో చాలా మందికి మెంటల్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. మానసిక సమస్యలు. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్. కొంతమందైతే ఇగ సూసైడ్ దాకా వెళ్తూ ఉంటారు. సో, వీటన్నిటికి వెనక ఏమన్నా నెగెటివ్ ఎనర్జీ గాని, ఇలాంటి కారణాలేమన్నా ఉంటాయా? ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి వీటితో బాధపడుతుండు. అవును. ప్రతి ఇంట్ల. అవును. ఇప్పుడు నలుగురు అన్నదమ్ములు ఉన్నారంటే ముగ్గురేమో హై రిచ్‌లో ఉంటారు. హ్మ్. ఒకడేమో తిండికి లేకుండా ఉంటాడు. హ్మ్. అతని పిల్లలు తిండికి కూడా దెబ్బలాటుంటది వాళ్ళకి. హ్మ్. బాగా ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం ఏందంటే ఆళ్ళ వంశంలో చనిపోయిన వ్యక్తుల యొక్క ఎనర్జీలు. హ్మ్. ఎవరమైతే ఎక్కువ ప్రేమగా చూస్తామో, ఎక్కువ సహాయం చేస్తామో దానివల్ల ఆ ఎనర్జీలు ఇతని దగ్గరికొస్తాయి. హుహు. ఎట్లంటే మనము బాగా మన మీద ఆళ్ళకి ప్రేముంటది. ఇప్పుడు మన ఇంట్లో తాత, తండ్రి ఎవరైనా చనిపోయినప్పుడు ఏమైతది మన మనమడనో, కొడుకనో ప్రేముంటది. ఆ ప్రేమతోటి ఏమైతదంటే ఆ ఎనర్జీ మన దగ్గరికొస్తది. చనిపోయినాక దాని కోరిక తీరదు. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌లో ఎవరికి కూడా ఏ కోరికలు తీరట్లేదు. 90 ఏళ్ల ముసలోడు కూడా కోరికలతోటే చచ్చిపోతుండు. అంటే ప్రేమతోటి మనమల మీద ప్రేమ, వస్తువుల మీద ప్రేమ, లాస్ట్‌కి ఫోను మీద కూడా ప్రేముంటుంది. నా ఫోను, అవును. అయ్యో! నా ఫోను అని ఒక ఫీలింగ్‌లో ఉంటుండు. హ్మ్. దాని మీద ప్రేమతో ఆ ఎనర్జీ ఎక్కడ పోవట్లేదు. దానికోసం మన ఇంట్లోనే ఉంటది. అయితే హ్మ్. ఇది ఏమైతుందంటే, ఒక్కటి 2 ఎనర్జీలు ఉంటేనేమో ఏమనిపియదు ఫస్ట్ మనకు. హ్మ్. ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు చూడండి, ఎవరో ఒక్కరు సిక్ అయితారు. హ్మ్. మనమడు గాని, కోడలు గాని, కొడుకు గాని, ఎవరో ఒకరు ఇంట్లో పర్సన్ గాని, భార్య గాని. హ్మ్. అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి పడిపోతది. అరే! ఫిట్స్ వచ్చింది ఫిట్స్ వచ్చకం కాదు. ఆ ఎనర్జీ వచ్చి ఈమె మీద కూర్చుంటది. హుహు. కూర్చుంటే అన్‌కాన్షియస్ అయితారు.